శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాల శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాల స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు, శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు. ఇదే ప్రియా చౌదరి గారిని డిబేట్ కి పిలిస్తే మీరు కూర్చుంటారా? అంటే ఇన్నేళ్ల నుంచి కూడా వీరరాఘవరెడ్డి ఏ ఒక్కరికి తెలియని వ్యక్తి మొన్న చిలుకూరి బాలాజీ ఆ విషయంలో చూడకూడని స్థితిలో రంగరాజన్ గారిని మేము చూడటం, ఆయన ఉండకూడని స్థితిలో ఉండటం, మా చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజన్ గారు మా మీద దూరం. అంటే మీరు షూట్ చేశారు అక్కడ? అంటే డోర్ మేము బలవంతంగా తెరిచే సమయానికి రంగరాజన్ గారు డోర్ వైపు వస్తున్నారు నడుచుకుంటూ. బోసిమలతో కింద పంచలేదు, పైన టీ షర్ట్ మాత్రమే ఉంది. ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు. 5 నుంచి 7 సెకండ్ల మధ్యలో షూట్ అయి ఉండొచ్చు నా మొబైల్. అదే కింద పడిపోయింది ఆ ఫోన్. జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడని చెప్పేసి వీటన్నిటికీ మీ సమాధానం. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు, ఇదంతా డ్రామా, ఇదంతా చిత్రీకరించి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు. చికెన్ తింటారు, మటన్ తింటారు, ఆయనకి మందు, మగువ ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి, మాంసం అలవాట్లు ఉన్నాయి ఆయన. అక్కడ ఆ రోజు మేము చూసింది మాత్రం మగువును చూసాం, మద్యాన్ని చూసాం, మాంసాన్ని చూడలేదు. బట్ ఆ రోజు మేము ఉన్నంత వరకు చూసింది చెప్పగలిగామని. ఇన్ని ప్రశ్నలను అడుగుతున్నారు కదా. ఆవిడ పేరు ప్రియా చౌదరి. ఆ ప్రియా చౌదరి ఆ చెల్లెమ్మ మరి అక్క అవుతారు. ఆ సోదరిమని ఒకసారి అడగండి మీరు. అమ్మ 7వ తేదీ దాడి జరిగితే ఆయన 8వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. మరి నిజంగా ఆయన మద్యం సేవించి ఉండకపోతే, నిజంగా ఆయనతో మగవాళ్ళు లేకపోతే, నిజంగా కండోమ్స్ లేకపోతే 7వ తేదీ దాడి చేసి వీళ్ళు బయటకు వెళ్ళిన మరుక్షణం ఫోన్ తీసుకొని పార్కింగ్ లో స్టాఫ్ ఫోన్ చేసినా, గుడిలో వాలంటీర్స్ ఫోన్ చేసినా, బయట షాప్ వాళ్ళకి ఫోన్ చేసినా, లేదు 100 క్యారీస్ పోలీసులు పిలిచినా మమ్మల్ని ఊరు దాటనివ్వరు కదా. ఈ పని ఎందుకు చేయలేదు? శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాల స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. గత 3 నెలల క్రిందట చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద అంటే దాడి చేసినట్లుగా మనకు ఆ రోజు మనకు వార్తలు అలాగే వచ్చాయి. నిజానికి అది దాడిగా ఏంటనేది మాత్రం ఈరోజు నేను ఆ వ్యక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ముమ్మాటికి అది దాడి అని ఆ రోజు సోషల్ మీడియాలో కూడా అట్లే వైరల్ అయింది. సో అందరు కూడా అదే అనుకున్నారు. నిజానికి ఆయన దాడి చేశాడా లేదా? సో ప్రస్తుతం ఆ దాడి చేసినటువంటి వ్యక్తి ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు. రామరాజ్య వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు. నమస్తే. అయ్యా నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. నేను అందుకే ఇంట్రడక్షన్లో ఒకటి కన్ఫర్మ్ చేసి చెప్పలేదు, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టదని. చిలుకూరికి వెళ్ళి చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద మీరు మీ యొక్క టీంతో వెళ్ళి ఆ రోజు తెల్లవారుజామున రాత్రి దాడి చేసి కొట్టి అంటే వాళ్ళని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా సోషల్ మీడియాలో వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. సో వాస్తవానికి ఆ రోజు మీరు ఈ రంగరాజన్ గారిని కొట్టడానికి వెళ్ళారా, మాట్లాడడానికి వెళ్ళారా, లేదంటే కలవడానికి వెళ్ళారా, లేకుంటే ఈ యొక్క దాడి చేయడానికే ప్రత్యేకించి మీరు ఆ టీంతో ప్లాన్ చేసుకొని మరి ప్రీ ప్లాన్గా వెళ్ళారా? అసలు ఏం జరిగింది ఆ రోజు? దేనికోసం మీరు వెళ్ళారు? అసలు మేము ఎందుకు వెళ్ళామో చెప్పాలంటే కొంత నేపథ్యం చెప్పాలండి. షూర్. రామరాజ్య వ్యవస్థాపకులు అన్నారు కదా, రామరాజ్యం అంటేనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ న్యాయస్థానాలు చేయాలి కదా, న్యాయమూర్తులు చేయాలి కదా. ఒకవేళ న్యాయమూర్తులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మానేసి దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ చేస్తే, అంటే తప్పు చేసిన వారిని శిక్షించి మంచి వారిని రక్షించడం కోసం మన ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. దురదృష్టవశాత్తు మంచి వారిని శిక్షించి చెడ్డవారిని రక్షిస్తున్నాయి ఎక్కువ శాతం న్యాయమూర్తులు. ఉదాహరణకు తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రకారంగా చర్య తీసుకోమని న్యాయమూర్తులకు అధికారం ఇచ్చిందండి. అక్కడ వారు పని చేయట్లేదు.
ఆ పని చెయ్యని న్యాయమూర్తుల మీద, ఎవరైతే ఆ పని చేయలేదో ఆ న్యాయమూర్తుల మీద 197 CRPC పాత చట్టం కానీ, కొత్త చట్టం 218 BNSS కానీ, వారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే అదనంగా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించి ఈ అన్యాయమూర్తుల్ని జైలుకి పంపించడమే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని. దురదృష్టవశాత్తు ఈ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఆ పని చేయలేదు. కాబట్టి న్యాయమూర్తులేమో దే ఆర్ యాక్టింగ్ విత్ అన్బ్రైడిల్డ్ పవర్స్, కళ్ళెం లేని అధికారాలతో వారు ప్రవర్తిస్తున్నారు. దీని ద్వారా సామాన్యుడు కోర్టుకు వెళ్ళి న్యాయం కొనుక్కోవాలంటే కష్టమైపోతుంది. డబ్బున్నవాడి పక్కన అన్యాయం ఉన్నా, అధికారం ఉన్నవాడి పక్కన అన్యాయం ఉన్నా వారు న్యాయాన్ని సంతలో కాయగూరలు కొనుక్కుంటున్నారండి వాళ్ళు, అన్యాయం ఉన్నా సరే. ఇది మనకేమో ఎన్నో సంవత్సరాల నుంచి బోధనలు విన్నాం, మనం శమనవైరి బోధనలు విన్నాం. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాక వంశంలో జన్మించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని, అందుకు సాక్ష్యంగా క్షేత్రాలు ఉన్నాయి, ఇంకా గోత్రాలు ఉన్నాయి. శివుడే స్వయంగా త్రిపురాల్ని హంతం చేశాడని, ఇట్లాంటివి ఈ అవతరించి వారు శరీరం తీసుకుని భూమి మీద నడయాడి దుష్ట శిక్షణ చేశారని, ఇట్లాంటి విషయాలు ఎన్నో, రాముడి నుంచి శివుడి వరకు, దుర్గమ్మ నుంచి అయ్యప్ప స్వామి వరకు దుష్ట శిక్షణ చేశారు అన్నానికి సాక్ష్యంగా క్షేత్రాలు గోత్రాలు సజీవంగా ఉన్నాయి. మరి ఇలాంటి భూమి మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగకపోతే అది మన చరిత్రకు అవమానం కదా. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి అంటే న్యాయస్థానాలకైనా న్యాయమూర్తులకైనా మనమే యజమానులు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మనమే యజమానులం. ఇది నేను అంటలే, సెక్షన్ 21 IPC కానీ కొత్త చట్టం BNS సెక్షన్ 2 కానీ చెప్తున్నాయండి అవి. అయితే ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తుల మీద 197 CRPC కొత్త చట్టం 218 ప్రయోగించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవడం కోసం ఒక వ్యవస్థ కావాలి, వారిని ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ కావాలి. ఒక్కరితో జరగదు. ఆ వ్యవస్థే రామరాజ్యం. ఇంత జరుగుతున్నా భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొనబడిన శమోధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచం 18వ అధ్యాయం 42వ శ్లోకంలో ఈ లక్షణాలు ఎవరుకుంటే వారు బ్రాహ్మణులు అని చెప్తుంది. మరి ఆ లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలని యుగముల నాడే మన పెద్దలు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టారు, అర్చక పురోహిత వ్యవస్థ. లక్షల ఎకరాల దేవాలయాల భూములు, గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయి కోర్టులో స్టే పేరుతో కొనసాగుతున్నా, గోహత్యలు జరుగుతున్నా, దేవాలయాలు ధ్వంసం జరుగుతున్నా, లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల ఆక్రమణకు గురవుతున్నా, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అర్చక పురోహితులే నడుం బిగించి అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఏ బోధనలు అయితే అన్యమతస్థులు వారి బోధకులు చేస్తున్నారో 2040కే 2047 కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని, నిన్నగాక మనం చూసాం కదా పెహల్గాం ఘటనలో 27 మందిని నువ్వు హిందూ అవునా కాదని ప్యాంటులు ఎప్పదీసి జిప్పులు తీసి మరీ చూసి కాల్చి చంపారు, మతం అడిగి మరీ కాల్చి చంపారు. అల్లా నమ్మకపోతే చంపేటి వారు అందరిని ఖురాన్లో ఉందంట. అలా చంపేసిన వారు చనిపోయినా సరే ఎవరైతే లవ్ జిహాద్ లేకపోతే ఇట్లాంటి భూ జిహాద్ ఇట్లాంటి జిహాద్ పవిత్రత్వం పేరుతో ఈ దుష్ట శిక్షణ అంటే అల్లాహ్ నమ్మని వారందరినీ శిక్షించండి అన్న పేరుతో మీరు మారణ హోమం చేస్తారో వీరందరూ చనిపోయిన తర్వాత స్వర్గంలో 72 మంది కన్యలను వారు ఖురాన్లో ఉందటండి. ఇలాంటి వాటిలన్నీ బోధించి ఐక్యత పేరుతో ఈ హింసకు పాల్పడుతున్నటువంటి ఆ మదర్సాల్లో మసీదుల్లో లాగా మనం సంస్కృతిని నాశనం చేయండి, లేకపోతే వేరే వాళ్ళని మానభంగాలు చేయండి, వేరే భూములు లాక్కోండి అని దుర్బోధ చేయక్కర్లేదు. మన సంస్కృతి రక్షణ కోసమైనా మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు ఎవరు క్షాత్రం కలిగిన వారు వారిని ఎలా మనం ఏకీకృతం చేయాలని బాధ్యత తీసుకుని ఈ బోధనలు కానీ మొదలు పెడితే, ఉదాహరణకి ఇప్పటికే మనం రెడ్డి కమ్మ కాపు మాల మాదిగ కమ్మరి కుమ్మరి పేరుతో విడిపోయి ఉన్నాం మనం. అరే గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే, అన్ని కులాల్లో ఒక గోత్రం ఉంది, ఇది కదా మనం బంధువులు అని చెప్తుంది. చతుర్వర్ణాల్లోనూ కాశ్యప గోత్రం ఉంది, వైశ్యుల్లో కసపు అనే పేరుతో గోత్రం మారింది, మనందరూ బంధువులమే.
క్షత్రియుల్లో బ్రాహ్మణుల్లో శూద్రుల్లో వశిష్ఠ కౌండిన్య గోత్రాలు ఉన్నాయి. మనందరూ బంధువులమే. చతుర్వర్ణాల్లో ఈ గోత్రాలు ఉన్నప్పుడు మనం బంధువులు కాకుండా ఎలా పోతాం? మన బంధుత్వం ఇది అని యూనిటీ కోసం బోధించే బాధ్యత కూడా అర్చక పురోహితులు తీసుకోవాలి. ఈ ఆలయాల్లో కేవలం పూజలకి పునస్కారాలకి మాత్రమే పరిమితం కాకూడదు, ఇది కూడా మీరు బోధించాలి అని అనేక ఆలయాల్లో అర్చక పురోహితులను కలిసి మాట్లాడి అయ్యా ఇట్లా బోధించండి మన ఐక్యత కోసం. రెండవది, ఊరికి ఒక సైనికుడిని సిద్ధం చేయండి. ఈ సైనికుడి యొక్క పోషణ ఈ ఊరే చూసుకోవాలి. దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైనా వారు కుటుంబ పోషణలో పడి ఆ క్షత్రియులు కూడా క్షాత్రం కలిగిన వారు ఏ కులంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా శివ క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారు ఏ వర్ణంలో ఉన్నా ఏ గోత్రంలో ఉన్నా వారిని గుర్తించి ఆ మాయ కుటుంబ పోషణ సర్వైవల్ ట్రాప్ అని మాయ నుంచి విముక్తులను చేసి, నాయన నీ కుటుంబ పోషణ ఈ ఊరు మొత్తం మేము చూసుకుంటాం, బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు మేము చూసుకుంటాం, దీనికోసం బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి. మీరు కానీ వారికి అస్యూరెన్స్ ఇస్తే, బాధ్యత మేము అస్యూరెన్స్ ఇస్తే వారు కూడా సైన్యంగా సిద్ధమవుతారు. అలా 27,800 గ్రామాల్లో 27,000 మంది సైన్యం మనం సిద్ధమైతే ఈ అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాలు భూములు కాపాడడానికి కానీ, దేవాలయాలు కాపాడడానికి కానీ, గో సంరక్షణకు కానీ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద 197 CRPC 218 ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కానీ ప్రశ్నించడం కోసం మనం ఒక వ్యవస్థ అవుతాం అన్న ఉద్దేశంతో అందరికీ చెప్తూ అర్చక పురోహితులను కలుస్తూ ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం సుమారు 7 గంటల సమయంలో చిలుకూరు గ్రామానికి కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ రంగరాజు గారు లేరు. అక్కడ లేకపోతే ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆయన వారి సోదరులు ఎవరో ఉండి, తమ్ముడు పైన ఉన్నారు, అన్నయ్య తమ్ముడు సోదరులు పైన ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన తలుపు పెట్టుకున్నారు వారి సోదరులు. అరగంట తర్వాత మేము వెయిట్ చేసిన ఇంకా రాకపోయేసరికి మేము 20 మంది పైన ఉన్నాం కదండి. ఆ పైకి వెళ్ళాము. ఆ రూమ్ పైకి 4 వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికల్లా అక్కడ కొంచెం చూడకూడని స్థితిలో రంగరాజు గారిని మేము చూడటం, ఆయన ఉండకూడని స్థితిలో ఉండటం, మా చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజు గారు మా మీదకు అంటే డోర్ మేము బలవంతంగా తెరిచే సమయానికి రంగరాజు గారు డోర్ వైపు వస్తున్నారు నడుచుకుంటూ. బోసిమలతో కింద పంచలేదు, పైన టీ-షర్ట్ మాత్రమే ఉంది. ఒక 2 మహిళలు ఉన్నారు. 5 నుంచి 7 సెకండ్ల మధ్యలో షూట్ అయి వచ్చిన మొబైల్ అదే కింద పడిపోయింది. ఆ ఫోన్, ఈ పడిపోయిన ఫోన్ని పోలీసులు సీజ్ చేసింది. ఆ తర్వాత 7వ తేదీ జరిగిందండి. ఆయన 8వ తేదీ ఉదయం 10:30 కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. FIR అలాగే ఉంది. 8వ తేదీ మధ్యాహ్నం మమ్మల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది జరిగిన తదనంతరం ఆ తర్వాత మీడియాలో వచ్చిందంతా మీకు తెలిసిందే కదా. వన్ సైడ్ వీరరాఘవరెడ్డి దుర్మార్గుడు, దుష్టుడు, దేవాలయాలు హుండీల కోసం తిరిగారు, 1000 కోట్లు సంపాదించారు, సెటిల్మెంట్లు చేశారు, దొంగ లంగ ఇలాంటి మాటలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. మీకు తెలిసిందే కదా స్వామి. జరిగింది వాస్తవం అయితే అది. శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో మీ అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నంబర్ 9154008307. మీ జాతకంలో ఉన్న గ్రహపీడల వలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్యా ఉద్యోగంలో వెనకబడిపోతున్నారా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర మంత్ర తంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నంబర్ 9154008307.